తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఈ కేసు విచారణ పీక్స్ కి చేరుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ లోని తన పర్మనెంట్ నివాసమైన నందినగర్ కు కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం సిట్ నిర్దేశించిన సమయం 3 గంటల ప్రాంతంలో సిట్ అధికారులు ఆయనను విచారించబోతూ ఉన్నారు. ఇప్పటికే సిట్ అధికారులు ఎక్కడ విచారించాలి, ఏమేమి విచారించాలి, ఏ ఫ్లోర్లో విచారించాలి అన్న అంశాలన్నీ కూడా చూశారు. కొద్దిసేపటి క్రితమే సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ చెప్పే విషయాలు ఏంటి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గతంలో ఎవరెవరినైతే సిట్ సుదీర్ఘంగా విచారణ జరిపిందో వారందరి దగ్గర నుంచి సేకరించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముఖ్యమంత్రి మాజీ సీఎం కేసీఆర్ ముందు ఉంచి మొత్తం డీటెయిల్స్ కూడా తెలుసుకోబోతున్నారు. ప్రస్తుతం నందినగర్ పరిసర ప్రాంతాలంతా కూడా పోలీసుల ఆధీనంలో ఉన్నాయి. దాదాపు 2000 మంది పోలీసులు అక్కడ డ్యూటీలు నిర్వహిస్తున్నట్టుగా మా ప్రతినిధి సురేష్ చెప్తూ ఉన్నారు. పోలీసులు ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. దాదాపు 10 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. నందినగర్ నివాసానికి 2 రూట్లు ఉంటాయి. ఆ 2 రూట్లలో కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు, కట్టడి చేస్తూ ఉన్నారు. కేవలం భారీ కాన్వాయ్తో ఎర్రవల్లి నుంచి బయలుదేరినప్పటికీ కూడా కేవలం కేసీఆర్ ప్రయాణిస్తున్న కార్ని మాత్రమే నందినగర్ ఆ లేన్ లోపలికి పంపించారు. విచారణను మొత్తం కూడా సిట్ పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. దానికి సంబంధించిన కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్, ల్యాప్టాప్స్, రికార్డర్స్ అన్నిటినీ కూడా సిబ్బంది కొద్ది క్షణాల క్రితమే నందినగర్ నివాసం పైకి తీసుకెళ్తున్నారు. నందినగర్ మాజీ సీఎం కేసీఆర్ నివాసంలోని 2nd ఫ్లోర్లో విచారణ జరుగుతోంది. 5 సభ్యులు సిట్ బృందంలోని 5 సభ్యులు విచారణలో పాల్గొనబోతున్నట్టుగా ఇప్పటి వరకు మనకు అందుతోన్న సమాచారం. మా ప్రతినిధి విజయ్ జాయిన్ అవుతూ ఉన్నారు. రైట్ విజయ్, ఓవర్ టు యూ. మీరు చూస్తున్న అంశాలేంటి, మీకు ఏమి ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పటి వరకు చెప్పండి. సుమతి, ఇప్పటికే ఇటు నందినగర్ నివాసానికి అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. ఈ విచారణలో భాగంగా ఈరోజు ఉదయం 11:30 గంటల సమయంలో కూడా అటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి హైదరాబాద్కి అయితే మాజీ ముఖ్యమంత్రి చేరుకున్నారు. సో ఈ విచారణలో భాగంగా కేసీఆర్ని 5 అధికారులు, సిట్ అధికారులు, ప్రత్యేక బృందం అధికారులు అయితే ప్రశ్నించనున్నారు. అయితే గత ప్రభుత్వానికి సంబంధించి అంటే గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. సో ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఇదంతా కూడా జరిగింది కాబట్టి సో ఆయనకు తెలిసే ఇదంతా జరిగిందా, లేకపోతే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి అంశంలో కేసీఆర్ పాత్ర ఏంటి అనేటువంటి ప్రశ్నల వర్షం కూడా ఇటు కేసీఆర్ పైన అయితే సిట్ అధికారులు కుమ్మరించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో మరి కొద్దిసేపట్లో, సుమారు ఇంకొక 1.5 సేపట్లో కూడా ఈ సిట్ విచారణ అయితే ప్రారంభమయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇటు భారీ కాన్వాయ్తోని కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరగా హైదరాబాద్కు వచ్చిన తర్వాత పంజాగుట్ట ఫ్లైఓవర్ వద్ద కేవలం 2 వాహనాలను మాత్రమే లోపలికి అనుమతించి పంజాగుట్ట ఫ్లైఓవర్ని దిగిన తర్వాత మిగతా వాహనాలని పోలీసులు అక్కడే అడ్డుకున్నారు. అనంతరం ఆయనకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో కొద్ది దూరంలో ఉన్నటువంటి అంబులెన్స్ను తర్వాత పంపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇటు విచారణకు సంబంధించి కేసీఆర్ పూర్తిగా నేను సహకరిస్తానంటూ కూడా మాట్లాడుకొచ్చారు. మరొక వైపు ఏదైతే సిట్ అధికారులు పంపించినటువంటి నోటీసులు ఉన్నాయో ఆ నోటీసుల పైన కూడా తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నటువంటి కేసీఆర్ ఈ యొక్క విచారణలో ఏం చెప్పబోతున్నారు అనేది కీలకంగా మారిందనే చెప్పాలి. సో టు కేసీఆర్ని విచారించిన తర్వాత సిట్ అధికారులు ఎలాంటి మూవ్ తీసుకొని ఉన్నారు, ఎలాంటి స్టెప్ తీసుకొని ఉన్నారు అనేది కూడా ఇప్పుడు యావత్ తెలంగాణ ప్రజల్లో అయితే ఉత్కంఠగా మారిందనే చెప్పాలి. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు. సో వీరిద్దరూ కూడా కేసీఆర్ ఏం మాట్లాడబోతా ఉన్నారు, కేసీఆర్కు సంబంధించినటువంటి సిట్ విచారణ ఎలా జరగబోతోంది అనేటువంటి ఆందోళనలు అయితే ఉన్నారని చెప్పాలి. ఇప్పటికే రాష్ట్రం మొత్తంలో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, సో వారి నిరసనలను కూడా తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గతంలో మనం కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు తీసుకున్నట్లయితే ఒక ప్రెస్ మీట్లో రాధాకిషన్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి అంశం లేవనెత్తినప్పుడు కూడా ఆయన ఎవరు అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ చేశారు. సో 40-50 మంది అధికారులు ఉంటారు, అందులో ఆయన ఎవరు అనేటువంటి అంశాన్ని కూడా రైజ్ చేశారు. అయితే రాజకీయ పరంగా కొన్ని సందర్భాల్లో అవసరమైనప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అంటూ కూడా బీఆర్ఎస్కు సంబంధించిన కొంతమంది నాయకులు మాట్లాడడం, అలాగే ఆ నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అదంతా తీసుకొచ్చి ఇప్పుడు
మా పార్టీకి ఎందుకు రుద్దుతున్నారంటూ కూడా ఇటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడడం. సో ఇదంతా చూస్తుంటే ఫోన్ ట్యాపింగ్ నిజంగానే జరిగినటువంటి దానిలలో ఎవరెవరి నెంబర్లు ఉన్నాయి, సో ఇదంతా ఏంటి అనేది ఒక క్లారిటీ తీసుకొచ్చేందుకైతే సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా 618 ఫోన్ నెంబర్లకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, గతంలో మాజీ ఎంపీ రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి జోగినపల్లి సంతోష్ కుమార్ పాత్ర ఏంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో, సో ఆయన ఎందుకు స్లిప్పులు పంపించేవారు సెక్రటేరియట్ నుంచి కావచ్చు, లేకపోతే ఇటు ప్రగతి భవన్ నుంచి కావచ్చు. గతంలో మాజీ ముఖ్యమంత్రి ప్రగతి భవన్లోనే నివాసం ఉండేవారు కాబట్టి సో అక్కడి నుంచి స్లిప్పులు ఎందుకు వెళ్ళాయి, ఎవరు పంపించారు, ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి అంశం అసలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యింది అనేటువంటి దానిపైన కూడా ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సాక్షిగా ఇటు సిఆర్పిసి సెక్షన్ కింద 160 కింద అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు కూడా అందించారు పోలీసులు. ఈ నోటీసుల్లో భాగంగానే ఈరోజు విచారణ జరుపుతారు. మరికొద్దిసేపట్లో ఈ విచారణ కూడా ప్రారంభమైతే కానుంది. సో సాక్షిగా ఎందుకంటే గత 2 ఏళ్ల నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్ సుదీర్ఘంగా విచారణ జరుపుతోంది. అందులో భాగంగా ఫస్ట్ విచారణ 2025 నవంబర్ 27న కేసీఆర్ ఓఎస్డీని విచారించారు. దాదాపు అది కొన్ని గంటల పాటు నడిచింది ఓఎస్డీ విచారణ కూడా. అలా తర్వాత హరీష్ రావుని విచారించారు, తర్వాత నవీన్ రావుని విచారించారు. ఇలాగా సుదీర్ఘంగా 8, 6, 7 గంటల పాటు తర్వాత కేటీఆర్ని విచారించారు. సో ఇవాళ కూడా సుదీర్ఘమైన విచారణ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి గట్టిగా వినిపిస్తోంది. రైట్, చూడొచ్చు. నవంబర్ 27, 2025న పి రాజశేఖర్ రెడ్డి కేసీఆర్ ఓఎస్డీ తనని 2 గంటల పాటు విచారించారు సిట్ అధికారులు. ఆ తర్వాత జనవరి 4, 2026 నవీన్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సిట్ అధికారులు ఇతన్ని దాదాపు 6 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత 2026 జనవరి 20న మొన్న హరీష్ రావు మాజీ మంత్రి విచారణ దాదాపు 7 గంటల పాటు కొనసాగింది. ఆ తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ని జనవరి 23నే విచారణ దాదాపు 8 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత సంతోష్ రావుని జనవరి 27న 7 గంటల పాటు విచారించారు. ఇక ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ని విచారించబోతూ ఉన్నారు. సో సుదీర్ఘ విచారణ ఉండే అవకాశాలే మెండుగా ఉన్నాయని చెప్పి అంటూ ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా కక్ష సాధింపు చర్యలు అంటున్నప్పటికీ కూడా తెలంగాణ యావత్తు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అసలు ఎవరు చేశారు, ఎక్కడ జరిగింది, ఏంటి అన్నది తెలుసుకోవడానికి చాలా ఉత్కంఠగా ఉన్నారు. ఇప్పుడు సిట్ దర్యాప్తు అంతా కూడా చాలా కీలక దశకు చేరుకుంది. ప్రస్తుతం 3 గంటల ప్రాంతంలో విచారణ చేపడుతోంది సిట్. మాజీ సీఎం కేసీఆర్ ముందు ప్రశ్నలను ఉంచబోతూ ఉన్నారు. సో మా ప్రతినిధి విజయ్ ఉన్నారు. విజయ్, ఇవాళ కూడా సుదీర్ఘ విచారణ ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పి వినికిడి వినిపిస్తోంది. ఎందుకంటే గత హిస్టరీని కనుక మనం చూసుకుంటే అధికారులు సుదీర్ఘంగానే విచారించారు. దాదాపు 7, 8, 6 గంటలు. కేవలం ఓఎస్డీని మాత్రమే 2 గంటల పాటు విచారించారు. యశోమతి, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్లుగానే గత నెల 20వ తారీఖున మొట్టమొదట బీఆర్ఎస్ కీలక నేత అయినటువంటి హరీష్ రావుకు సంబంధించినటువంటి విచారణ చూసుకున్నట్లయితే సుమారుగా 7.5 గంటల పాటు కూడా కొనసాగింది. సో అనంతరం 23వ తారీఖున కేటీఆర్ విచారణ కూడా అదే రీతిలో కొనసాగింది. దెన్ నెక్స్ట్ 27వ తారీఖున మాజీ ఎంపీ రాజ్యసభ మాజీ ఎంపీగా ఉన్నటువంటి సంతోష్ కుమార్ విచారణ కూడా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10:30 వరకు కూడా కొనసాగింది. సో వీరి విచారణ శైలి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి విచారణ కూడా 7 నుంచి 8 గంటల పాటు కొనసాగింది. సో అదే రీతిలో ఇప్పుడు కేసీఆర్ను కూడా సిట్ అధికారులు విచారిస్తారా, ఒకవేళ కనుక విచారిస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు ఏం చేయబోతున్నారనే దానిపైన కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నదని చెప్పాలి. సో ఇటు సిట్ కార్యాలయం ముందు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు కూడా అటు హరీష్ రావు విచారణప్పుడు కావచ్చు, లేకపోతే కేటీఆర్ విచారణప్పుడు కావచ్చు, ఈవెన్ సంతోష్ రావు విచారణప్పుడు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని ఎందుకు టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు, అక్రమంగా ఈ కేసు పెట్టిందే కాక ఎందుకు మా నాయకులను హెరాస్ చేస్తూ ఉన్నారు, వేధిస్తున్నారంటూ కూడా ఆందోళనకు దిగినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. సో ఈ కేసులో ఏమీ లేదు, కావాలనే మా పైన బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అటు మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు ఏదైతే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకొని సిట్ కార్యాలయానికి చేరుకొని ఆందోళన కూడా చేశారు. కానీ ఇక్కడ అలాంటి అవకాశం అయితే లేదనే చెప్పాలి. ఎందుకంటే మనం విజువల్స్లో చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా పూర్తిగా పోలీసు భారీ బందోబస్తుని అయితే ఏర్పాటు చేశారనే చెప్పాలి. ఎవరిని కూడా లోపలికైతే అనుమతించట్లేదు. వారి ఐడి కార్డుని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పోలీసులు కూడా వారిని లోపలికైతే అలో చేస్తూ ఉన్నారు. ఈవెన్
ఆయనకు సంబంధించినటువంటి పర్సనల్ సెక్యూరిటీ సిస్టమ్ ఎవరైతే ఉంటారో ఆ సిబ్బందిని కూడా పోలీసులు అయితే లోపలికి అలో చేయట్లేదు. కేవలం కేసీఆర్కు సంబంధించినటువంటి ఒకే ఒక్క వెహికల్ని ఆయనని లోపలికైతే ఆ వెహికల్ని అలో చేశారు. ఆ వెహికల్తో పాటు కాసేపు ఆగిన తర్వాత అంబులెన్స్ని కూడా పంపించారు. సో అది తప్ప ఇంకా వేరే వెహికల్ని వేరే పర్సన్ని కానీ అసలు ఇంకెవరిని కూడా లోపలికైతే అనుమతించట్లేదు. సో ఇటు గతంలో జరిగినట్టుగా కేటీఆర్ హరీష్ రావుకు సంబంధించినటువంటి విచారణలో ఆందోళన జరిగినట్టుగా ఇక్కడ ఆందోళన జరగడానికైతే ఛాన్స్ తీసుకోవట్లేదు పోలీసులు. ఎందుకంటే ఎక్కడికక్కడ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు ఇటు జూబ్లీ హిల్స్కు సంబంధించినటువంటి డీసీపీ కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క విచారణ శైలిని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ ఆందోళన జరగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఎప్పటికప్పుడు వీళ్ళందరూ కూడా పోలీసులు కావచ్చు, క్యూఆర్టీ టీం కావచ్చు, లేకపోతే రోప్ పార్టీ కావచ్చు, సో ప్రతి ఒక్కరూ కూడా అటెన్షన్గా అయితే ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో డీసీపీ ఈ యొక్క ఏదైతే విచారణ జరుగుతూ ఉందో నందీనగర్లో కేసీఆర్ నివాసం వద్ద, సో ఇక్కడే ఆయన ఉన్ని మొత్తం ఈ సమస్యను అంటే ఈ విచారణ అంతా కూడా కార్యాచరణ మొత్తం చూసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఇటు మొత్తంగా ఈరోజు జరిగేటువంటి కేసీఆర్ విచారణ అనేది పూర్తిగా ఈ యొక్క మొత్తం సెనారియో అంటే మొత్తం కేసు చూసుకున్నట్లయితే ఇది చాలా ప్రత్యేకమైందనే చెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ప్రధానంగా కేసీఆరే ఇదంతా చేయించాడంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అభియోగించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయనకు తెలిసే ఇదంతా జరిగిందంటూ కూడా మాట్లాడుకొచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో మరి చూడాలంటే సిట్ అధికారులు ఏం తేల్చబోతా ఉన్నారు, సిట్ అధికారుల ముందు ఎలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వబోతా ఉన్నారు కేసీఆర్ అనేది మాత్రం ఇప్పుడు మీరు అన్నట్టుగా గతంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి విలేకరులు కొన్ని ప్రశ్నలు అడిగితే ఇది ఒక ట్రాష్ కేసు, ఇది అసలు కేసే కాదు, అలాంటివి ఏమి ఉండదు, అసలు ఆ అధికారి ఎవరు అని చెప్పి స్వయంగా మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడిన సందర్భం కూడా మనం చూసాము. అయితే ఇక్కడ పొలిటికల్ స్టంట్స్ గురించి గత 2 రోజులుగా మాట్లాడుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. పొలిటికల్ సర్కిల్స్ లో మీడియా అటెన్షన్ గ్రాబర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని తెలుసు. ఎప్పుడు కవితకి లిక్కర్ కేసుకు సంబంధించి విచారణకు నోటీసులు ఇచ్చినా సరే మొత్తం బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ర్యాలీలకు నిరసనలకు పిలుపునిచ్చింది. అలాగే కేటీఆర్ కి సంబంధించి కావచ్చు, ఇవాళ కేసీఆర్ కి సంబంధించి కూడా మొత్తం రాష్ట్రం అంతా కూడా పిలుపునిచ్చి మొత్తం మీడియానంతా కూడా వాళ్ళు అటెన్షన్ గ్రాబ్ చేయగలిగారు. ఎస్ సుమతి, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్లుగానే ఇటు కవితకు సంబంధించినటువంటి లిక్కర్ కేసు అంశం తీసుకున్నా, లేకపోతే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి అంశం తీసుకున్నా, లేకపోతే ఇదివరకు కేటీఆర్కు సంబంధించినటువంటి ఏదైతే ఈ కార్ రేస్ ఉందో ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించినటువంటి విచారణలు తీసుకున్నా కానీ ఏ విచారణ అప్పుడైనా కూడా పార్టీ శ్రేణులను పెద్ద ఎత్తున కూడగట్టి ఈ యొక్క ఆందోళన చేయడం అనేది బీఆర్ఎస్ ఖచ్చితంగా అందులో ముందుంటుందనేది చెప్పవచ్చు. అయితే ఆ ఆందోళనలో భాగంగా ఇటు ఈ ఇష్యూను కూడా డైవర్ట్ చేయొచ్చు అని చెప్పేసి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయ వర్గాలు కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో ఇటు కేసీఆర్ ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా కూడా యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఖచ్చితంగా టీవీలకు అతుక్కుపోయేటువంటి సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే అవి ఆయన వాక్చాతుర్యం కావచ్చు, ఆయన మాటలు కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి వెకాబులరీ కావచ్చు. సో ఎందుకంటే ఆయన మంచి స్పీకర్ అనేటువంటి ఇదంతా కూడా తెలుసు కాబట్టి. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు కూడా కేసీఆర్ విచారణకు హాజరు కావడానికి ఈ మీడియా గ్రాబ్నెస్ అంటే అటెన్షన్ గ్రాబ్నెస్ అనేది కూడా ఒక కారణం అంటూ కూడా అటు రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో మనం కాళేశ్వరం కమిషన్ ముందు కూడా కేసీఆర్ అటెండ్ అయినప్పుడు చూసాము. అసలు ఆ కాళేశ్వరం కేసు అనేదే ఉత్తి కేసు, లొట్టపీసు కేసు అంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ స్వయంగా కేసీఆరే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బీఆర్కే భవన్ ముందు ఏదైతే కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చాలా కలిసి వచ్చిందని చెప్పాలి. సో అనంతరం వచ్చినటువంటి రిజల్ట్ కూడా చాలా మంచి చేసిందనే చెప్పాలి బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే గతంలో ఆ కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరవడము, అక్కడికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు చేరుకోవడము. సో ఈవెన్ ఇదంతా చూసిన తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ గ్రామ పంచాయతీ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఇదంతా కలిసి వచ్చింది. సో బీఆర్ఎస్ పార్టీకి ఇదంతా ఒక ప్లస్ అయిపోయింది. సో ఇప్పుడు రానున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో మున్సిపల్ ఎలక్షన్స్ ముందు కూడా కావాలనే ఇప్పుడు కేసీఆర్ ఇటు నందీనగర్ నివాసానికి విచారణకు వచ్చారు. ఎందుకంటే సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కానీ వెళ్లకుండా ఎందుకు నందీనగర్ నివాసాన్ని ఆయన ఎంచుకున్నారనేటువంటి దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే సేమ్ స్ట్రాటజీ ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీకి కొంత అది ప్లస్ అయిపోయి ఏదైతే వర్కౌట్ అయిందో సేమ్ స్ట్రాటజీని ఇక్కడ కూడా అప్లై చేయబోతున్నారు అనేది కూడా ఒక మాట అయితే వినిపిస్తుందనే చెప్పాలి. సో దీని కారణంగా ఖచ్చితంగా కేసీఆర్ విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. ఈవెన్
పోలీస్ స్టేషన్కు కూడా ఆయన వెళ్ళడానికి అంటే సిట్ కార్యాలయానికి వెళ్ళడానికి కూడా ఆయన ఒప్పుకున్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే సిట్ కార్యాలయానికి వెళితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కేటీఆర్ అలాగే హరీష్ రావుకు సంబంధించినటువంటి విచారణ ఎలాగైతే కొనసాగిందో అదే రీతిన కేసీఆర్ విచారణ కూడా కొనసాగింది. కానీ ఇక్కడ సిట్ కార్యాలయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని 2వ అంతస్తులో ఉంది. సో ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్య దృష్ట్యా అంటే గతంలో ఆయనకు జరిగినటువంటి తొంటి ఎముకకు సంబంధించినటువంటి శస్త్రచికిత్స ఏదైతే జరిగిందో సో ఆయన కొంత మెట్లు ఎక్కి వెళ్ళడానికి ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి సో ఆయన ఆరోగ్య దృష్ట్యా కూడా నందీనగర్ నివాసానికే మొగ్గు చూపినట్టు కూడా చెప్తా ఉన్నారు. సో ఇంకా అటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలని కానీ ఈ చుట్టుపక్కలకి రానివ్వకుండా అయితే పోలీసులు చర్యలు తీసుకున్నారని చెప్పాలి. వారందరినీ కూడా పార్టీ కార్యాలయానికి అంకితం చేశారు. అక్కడనే ఉండే విధంగా కూడా పోలీసులు అయితే చర్యలు తీసుకొని అక్కడ కూడా పార్టీ కార్యాలయంలో కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి కొద్దిసేపట్లోనే సుమతి ఇక్కడ నందీనగర్ నివాసంలో కేసీఆర్కు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ విచారణ అయితే కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇందులో 5గురు అధికారులు కూడా విచారణలో పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసులో కేసీఆర్ పాత్ర ఏంటి, కేసీఆర్ పాత్ర ఎంత ఉంది, అంటే ఈయన చెప్పినందుకే కేసీఆర్ చెప్పినందుకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేకపోతే అసలు దీనికి కేసీఆర్కు సంబంధం ఉందా లేదా అనేటువంటి అంశాన్ని కూడా పోలీసులు అయితే విజయ్ మీరు అన్నట్టుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరినైతే అధికారులందరినీ కూడా సిట్ విచారణ చేసిందో సిట్ విచారణ జరిపిందో వాళ్ళందరూ కూడా ప్రస్తావించిన పేరు పెద్దాయన చెప్తేనే చేశాం, పైనుంచి ఆదేశాలు వచ్చాయి, పై అధికారులు చెప్తేనే చేశామన్న మాటలు వినిపించాయి. సో ఇప్పుడు ఆ పెద్దాయన ఎవరు అన్న దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. సిట్ అధికారుల విచారణ 5గురు సభ్యులతో చేస్తున్నప్పటికీ కూడా అసలు ఎవరి ఆదేశాలతో, ఇంకొక పక్క ప్రభుత్వం కావచ్చు ఇతర పొలిటికల్ లేకపోతే అందరూ మాట్లాడుకుంటుంది ఒక రాష్ట్రంలో ఇంత పెద్ద వ్యవహారం జరగాలి అనంటే టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం కొన్ని ఇందాక మాట్లాడినట్టుగా జరగాలి అనంటే పై అధికారుల ప్రమేయం ఇందులో లేకపోతే ఎక్కడా కూడా ఇలాంటివి జరిపే ఆస్కారమే ఉండదు అని చెప్పి చాలా మంది బల్లగుద్ది చెప్తూ ఉన్నారు. ఎస్ డెఫినెట్లీ సుమతి, ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతే ఉందో ఇదంతా పూర్తిగా కొన్నిసార్లు ప్రభుత్వం పైన అలాగే ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన నిఘా ఉంచేందుకు అలాగే ప్రభుత్వానికి సంబంధించి కొంతమంది ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉంటారో నక్సలైట్లు కావచ్చు లేకపోతే ఇతరత్ర ఏదైతే టెర్రరిజం గ్రూపులకు సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో లేకపోతే స్లీపర్ సెల్స్ ఉంటారో వాళ్ళపైన నిఘా ఉంచేందుకు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి అంశాన్ని అయితే అంటే ఫోన్ ట్యాపింగ్ని వాడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది వ్యక్తిగత భద్రతను కూడా భంగం చేసేటువంటి విధంగా వ్యక్తిగత వివరాలను సేకరించేందుకు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారంటూ కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి నాయకులు కావచ్చు ఈవెన్ మంత్రులు కావచ్చు ఈవెన్ ముఖ్యమంత్రి కూడా మాట్లాడినటువంటి సందర్భాలు అయితే నెలకొన్నాయనే చెప్పాలి. సో దానికి సంబంధించి కూడా గతంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మాజీ ఎస్ఐబి చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన కావచ్చు లేకపోతే ప్రభాకర్ రావు కావచ్చు లేకపోతే ప్రణీత్ రావు కావచ్చు సో ఇట్లా భుజంగరావు కావచ్చు వీళ్ళందరూ చెప్పినటువంటి మాట పెద్ద ఆయన చెబితేనే మేము చేసాం. సో ఇటు ఏదైతే శ్రవణ్ రావు విచారణకు సంబంధించిన వాంగ్మూలాన్ని చెక్ చేసిన అదే మాట ఉంది, ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి విచారణ వాంగ్మూలాన్ని చెక్ చేసినప్పుడు కూడా ఆ మాటే ఉంది. సో ఈ యొక్క విచారణల ఆధారంగానే మొన్న జరిగినటువంటి అంటే గత నెల 27 జరిగినటువంటి విచారణ ఏదైతే జోగినపల్లి సంతోష్ కుమార్కు సంబంధించినటువంటి మాజీ ఎంపీకి సంబంధించినటువంటి విచారణ ఏదైతే ఉందో ఆ విచారణలో కూడా పెద్ద ఆయన పేరు అనేది తీసుకొచ్చి ప్రస్తావించినప్పుడు కూడా సంతోష్ కుమార్ అయితే ఏమీ మాట్లాడినటువంటి సందర్భం అయితే ఉంది. సో ఇప్పటి వరకు కూడా పెద్ద ఆయన అనేటువంటి మాటకు క్లారిటీ రాలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఆ పెద్ద ఆయన ఎవరు చెబితే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటి అంశం అయితే తేట తెల్లం అయిపోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేసాం. మొత్తానికి ఇవాళ మరికొద్ది గంటలు అంటే కేవలం 1 గంట 10 నిమిషాల్లో కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ హాజరవుతూ ఉన్నారు, విచారణ జరపబోతున్నారు. సిట్ అధికారులు 5గురు సభ్యులతో విచారణ కొనసాగుతుంది. అయితే మాజీ సీఎం కేసీఆర్ కు సంఘీభావం తెలపడానికి భారీగా కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నారు. అందులో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నారు. అయితే ఆ కాన్వాయ్ ని అడ్డుకున్నారు. పంజగుట్టలో కేసీఆర్ తో పాటు తన కాన్వాయ్ ని నందినగర్ నివాసానికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారంటూ దీంతో పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇప్పటికే 6 సార్లు ఎమ్మెల్యేగా సీనియర్ లీడర్ గా ఉన్న తనను లోపలికి అనుమతించకపోవడం ఏంటూ అంటూ ఆయన తీవ్ర
ఆగ్రహం వ్యక్తం చేశారు. టైం వచ్చినప్పుడు తామేంటో చూపిస్తాము అనంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఏకమవుతాము అని అంటున్నారు. అధికారులు చేసిన కార్యక్రమాలు కావచ్చు, కావాలనే రాజకీయ కక్షతోనే ఇవన్నీ కూడా చేస్తున్నారు అనంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు తలసాని శ్రీనివాస్ యాదవ్. తన కాలు బాలేకపోయినా సరే కావాలనే లోపలికి వెళ్ళనీయట్లేదు అని అంటున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే ఇటు విచారణకు హాజరయ్యారు. ఇటు ఎవరిని కూడా లోపలికైతే అనుమతించట్లేదు. కేసీఆర్కు సంబంధించినటువంటి ఒక్క వాహనాన్ని లోపలికి అనుమతించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా సంఘీభావం తెలిపేందుకు వచ్చినా కూడా ఆయన్ని కూడా లోపలికి అనుమతించలేదు. శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు, మాట్లాడదాం. సో అన్న, లోపలికి ఎవరిని కూడా అనుమతించట్లేదు. ప్రజాప్రతినిధి నేను 6 సార్లు ఎమ్మెల్యేగా ఓ సీనియర్ లీడర్గా ఉన్నటువంటి నన్ను సరే ఒక దౌర్జన్యము కక్షపూరితము ఇది మంచిది కాదు ప్రభుత్వానికి. మీ వెహికల్ని కూడా రోడ్డు పైన ఆపేశారు. మంచిది కాదు ప్రభుత్వానికి. కాలు బాగాలేదంటే కూడా వినే పరిస్థితి లేనప్పుడు ఓకే, టైం అందరికి వస్తుంది. టైం వచ్చినప్పుడు అందరు చూస్తారు. రైట్. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నిరసనలు చేపడతా ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన దిష్టిబొమ్మలు చేస్తారు కదా. ఒక బీఆర్ఎస్ శ్రేణులే కాదు, ప్రజలు అందరూ కూడా ఐక్యమత్యం అవుతారు. తప్పకుండా టైం వచ్చినప్పుడు చూపిస్తారు. రైట్. ఇప్పుడు అంటే కేసీఆర్ కు సంబంధించిన విచారణ కేటీఆర్ అలాగే హరీష్ రావుకు సంబంధించిన రీతిలోనే జరిగితే ఎలా ఉంటుంది పరిస్థితి? ఏది ఉన్నా అల్టిమేట్ గా అందులో జరిగేది ఏం లేదు. 7-8 గంటలు విచారించారు కేటీఆర్ ని, హరీష్ లేదు బాస్, దాంట్లో ఏమి లేదు. అది అధికారుల పాత్ర. అధికారులు చేసేటువంటి కార్యక్రమాన్ని రాజకీయ నాయకులకు రుద్దే ప్రయత్నం చేస్తారు. సో చూస్తూ ఉన్నాము, అధికారులు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకు సంబంధించి దాన్నంతా కూడా కేసీఆర్కు అలాగే హరీష్ రావుకు కేటీఆర్కు రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. మరొక పక్క తన కాలుకి గాయం ఉంది అని చెప్పేసి చెప్పినా కూడా తనను వాహనాన్ని లోపలికి అనుమతించలేదు. ఈవెన్ నడుచుకుంటూ నేను ఇక్కడ దాకా వచ్చినా కూడా ప్రజా నాయకుల్ని అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల్ని లోపలికి కూడా అనుమతించట్లేదు అంటూ అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో విజయ్, బిగ్ టీవీ, నందినగర్.